E69 న్యూస్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు. ఈ రోజు భూభారతి చట్టం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ చట్టానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 674 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని, 10,764 రెవెన్యూ సదస్సులు జరిగాయని, ఇందులో 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చేస్తామని ఆయన మీడియాతో అన్నారు. అయితే ఇందులో రైతాంగానికి ప్రజలకు అనేకమైన సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం మనతో పాటు అఖిల భారత కిసాన్ సభ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం కావాల్సిందిగా ముందుగా కోరుతున్నాను. ముందుగా మల్లారెడ్డి గారు చెప్పండి, ఈ భూభారతి వల్ల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? జనవరి 4, 2025లో ఈ శాసనసభలో భూభారత చట్టాన్ని ఆమోదించారు. ఏప్రిల్ 14న దీనికి రూల్స్ తెచ్చారు. రైతాంగంలో మంచి ఆశ ఉంది. గతంలో ధరణిలో కోల్పోయినటువంటి హక్కులన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్పాను. కానీ ఏ చట్టం వచ్చినా ప్రతి చట్టానికి సందులు గొంతులు ఉంటాయి తప్పించుకుపోవడానికి. దీన్ని ఇంగ్లీషులో లూప్ హోల్స్ అంటారు. ప్రతి చట్టానికి అలాంటి లూప్ హోల్సే భూభారత చట్టానికి కూడా ఉన్నాయి. ఇదేమి రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే అంత బాగా ఏమీ లేదు. ఎందుకంటే ఇది 23 సెక్షన్లతో వచ్చింది. ఈ 23 సెక్షన్లతో వచ్చినటువంటిది ఇందులో ఏమిటంటే రెవెన్యూ కోర్టులు మళ్ళీ ఏర్పాటు చేస్తాం, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు, అలాగే మీ కేసులన్నీ అప్పీలు చేస్తే 30 రోజుల్లో పరిష్కారం చేస్తాం. అలాగే ఏడాదిలో అంటే ఈ 2025 డిసెంబర్ నాటికి భూభారత్ ద్వారా మొత్తం సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? ఇవాళ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ప్రజాపాలనలో మా భూ సమస్యలు పరిష్కరించండి బాబు అని చెప్పని దరఖాస్తులు పెట్టుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కు. 70 లక్షల మంది. మొత్తం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు 1,30,00,000. కానీ ఇంతవరకు ఆ 70 లక్షలలో ఎంక్వైరీ చేశారు గత మార్చి 1 నుంచి 18 వరకు. ఆ ఎంక్వైరీ చేసిన వాటిని కూడా పరిష్కరించాలి. రూల్స్ వచ్చిన తర్వాత మోడల్గా ఇంతకుముందు మీరు చెప్పినట్టు మండలానికి 1 గ్రామాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత 10 గ్రామాలు తీసుకున్నారు. మోడల్గా దరఖాస్తులు సేకరించుకుంటున్నారు. ఈ దరఖాస్తులు సేకరించుకోవడంలో భూభారత చట్టంలో ఒక మాట చెప్పారు. దరఖాస్తు పెట్టుకునేవాడు పేరు మార్పు కానీ సర్వే నెంబర్ మార్పు కానీ ఏదైనా తన సమస్య పరిష్కారానికి 1000 రూపాయలు ఫీజు కట్టాలి. ఈ పని అంతకుముందు హరీష్ రావు కూడా చేశాడు. టీఆర్ఎస్ 1,650 రూపాయలు కట్టమంటే 4.5 లక్షల మంది కట్టారు. అవి ఏం పరిష్కారం? ఒక్కటి కూడా పరిష్కరించవల్ల. మరి ఇప్పుడు కూడా 1000 రూపాయలు కట్టమంటున్నారు. ఇప్పుడు పేదలు న్యాయంగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి 1000 రూపాయలు ఎందుకు కట్టాలి? రికార్డులు సరిచేయడానికి. రికార్డులు ఎవరు రాశారు? ప్రభుత్వ ఉద్యోగులు రాశారు. ప్రభుత్వ ఉద్యోగులే తప్పులు రాసినప్పుడు వాళ్ళ తప్పును వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి సరిదిద్దుకుంటే సరిపోయాయి. దానికి 1000 రూపాయలు రైతులు ఎందుకు కట్టాలి? నాకు 4 సమస్యలు ఉన్నాయి, నేను 4,000 కట్టాలి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క 1000. అందువల్ల ఈ భూభారతిలో మనకు పెద్ద ఉపయోగం ఏమిటి? ఇప్పుడు 18,45,000 ఎకరాలు, 18,45,000 ఎకరాలు పార్ట్ బి కింద గత ప్రభుత్వం పెట్టింది. అంటే రిజిస్ట్రేషన్ కాకుండా వాటిని సరిచేస్తామన్నారు.
మరి చట్టం పాస్ అయ్యి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. రూల్స్ కూడా వచ్చి 2 నెలలు అవుతుంది. మరి ఎందుకని అవి వాటిని రిజిస్ట్రేషన్ నిషేధపు చట్టం రికార్డు నుంచి ఎందుకు తొలగించలేదు? అందువల్ల ఏమిటంటే భూ చట్టాలు అనేది ప్రజలను సంతృప్తిపరచడానికి, ప్రజలను భ్రమల్లో పెట్టడానికి మాత్రమే తప్ప మొత్తం సమస్యలు పరిష్కారం కావు. అయితే అసలు ఉపయోగపడదా? ఉపయోగపడుతుంది కొంతమేరకు. ఏదైనా గతం కన్నా కొంతమేరకు 10 రెట్లు 10% అదనంగా లాభం ఉంటుంది. ఏదైనా ప్రతి చట్టం గతం మీద కొంత ఉపయోగం ఉంటుంది, కానీ మొత్తంగాను న్యాయం మాత్రం జరగదు. ధరణికి భూ సమస్యకు ఈ భూభారతికి మధ్య తేడా ఏమిటి? ధరణి 2020 సెప్టెంబర్ 9న చట్టం అయింది. దానికి రూల్స్ లేవు. ధరణి ద్వారా ఏం చేశాడంటే బీఆర్ఎస్ వాళ్ళు పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టేదారుని గుర్తించి పాస్ పుస్తకం ఇచ్చారు. పాస్ పుస్తకం తీసుకున్నోడు తన భూమిని తను ఎవరికైనా అమ్ముకోవచ్చు, కుదోబెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అంతకుముందు ధరణి కన్నా ముందు భూములు కొనేవాడు చూసుకోవాలి అమ్మేవాడికి హక్కు ఉందా లేదా అని. అమ్మేవాళ్ళు 2-3కి అమ్మినటువంటి ఘటనలు ఉన్నాయి. అలా కాకుండా ఏమిటంటే నేను కొనుగోలు చేసే వాళ్ళకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం కలిగే విధంగా ధరణి వచ్చింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ అమెరికాలోనో జర్మనీలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వ్యాపారం చేసినా ఇక్కడ స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే 5 నిమిషాల్లో, డబ్బులు కూడా ఆన్లైన్లోనే వస్తాయి. కాబట్టి 95% భూ సమస్యలు పరిష్కరించారని కేసీఆర్ చెప్పాడు. కానీ వాస్తవం ఏమిటి? మన రాష్ట్రంలో 75 లక్షల రైతు కుటుంబాలుంటే అందులో 15 లక్షల రైతు కుటుంబాలకు పాస్ పుస్తకాలు లేవు. ఎందుకు లేవు? పేరు తప్పు, సర్వే నెంబర్ తప్పు, విస్తీర్ణం ఎక్కువ రాయడం, విస్తీర్ణం తక్కువ రాయడం, పేరుకు బదులు శ్రీ చుక్క ఇలాంటి డిజిటలైజేషన్ చేశారుగా. ఆ డిజిటలైజేషన్లో తప్పులు పడ్డాయి అని దాటవేశారు. కానీ డిజిటలైజేషన్లో తప్పులు ఎందుకు పడ్డాయి? లంచాలు ఇవ్వకపోతే. కానీ ఆ మాట చెప్పరు. పొరపాటు జరిగింది. ఎన్ని పొరపాటు జరిగినాయి? 15 లక్షల దరఖాస్తులు పొరపాటు జరుగుతాయా? ఈ పొరపాట్లు జరిగినాయి, మీరు దిద్దండి అని చెప్పని మనం ఆ రోజు హరీష్ రావుకు గవర్నమెంట్కు ఆందోళన చేస్తే హరీష్ రావు నాయకత్వాన 5 మంత్రులతో క్యాబినెట్ కమిటీ వేశారు. ఆ క్యాబినెట్ కమిటీ విచారించింది. వాళ్ళు ఏం చేశారంటే, మీరు రైతు సంఘం వాళ్ళు చెప్పిన ఇది కరెక్టు, ఈ ధరణి ద్వారా 33 లోపాలు జరిగిన మాట నిజం, వాటిని మేము సరిచేస్తాం, ఈ సరిచేయడానికి మీరు 1600 రూపాయలు ఈ సేవలో కట్టండి అన్నారు. కానీ సరిచేయాల. అంటే దాదాపు 15 లక్షల మందికి 2020 నుండి ఇంతవరకు వాళ్లకు రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించలే. అలాగే ధరణిలో ఏం చేశారు? తహసీల్దార్ది కోర్టు జ్యుడిషియరీ, అక్కడ కేసులు వేశారు. ఆర్డీఓ కోర్టు, అక్కడ కేసులు ఉన్నాయి. కలెక్టరేట్లో కేసులు ఉన్నాయి. ఈ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్ కోర్టులను రెవెన్యూ కోర్టులు అంటారు. వీటిని రద్దు చేశాడు ధరణిలో. మొత్తం 16,140 కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ ఏమిటంటే, మరి మా సంగతి ఏమిటంటే మీకు ట్రిబ్యునల్ వేస్తాను, ఆ ట్రిబ్యునల్లో మీకు 4 నెలల్లో పరిష్కారం అవుతుందని. 10 సంవత్సరాలు ఆ రెవెన్యూ కోర్టులలో దిగుతే పరిష్కారం కానీ 4 మాసాల్లోనే పరిష్కారం చేసేస్తామని చెప్పని కేసీఆర్ చెప్పాడు. ట్రిబ్యునల్ వేశాడు. 4 నెలల్లో పరిష్కారం చేశారు. ఏం చేశారు? ఎక్స్పర్టైజ్ చేశారు. ఓ నోటీస్ ఇచ్చారు, వచ్చిన పేరు మీద చేశారు. మీకు అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆ కేసులన్నీ సివిల్ కోర్టుకు వచ్చినాయి.
ఆ 16,140 కేసులు సివిల్ కోర్టుకు వచ్చేసాయి. తర్వాత ధరణిలో ఏముంది, వారసత్వపు భూమి ట్రాన్స్ఫర్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ముటేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి. అలాగే ఏదైనా మార్పు జరగాలంటే తహసీల్దార్కి రద్దు చేశారు, ఆర్టీఓని రద్దు చేశారు, కలెక్టర్ని రద్దు చేశారు, సిసిఐని రద్దు చేశారు. ఎవరు చేయాలి? మీకు ఏ మార్పు కావాలన్నా మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కలెక్టర్ మారుస్తాడు. ఎంతమంది వెళ్ళగలరు? సివిల్ కోర్టుకు వెళ్ళడం అంటే ఉన్న భూమిలో సగం అమ్ముకోవాల్సిందే, ఫీజుల కింద, వాటి కింద, వీటి కింద. అందువల్ల ఏంటంటే 2020 నుండి చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు 23 డిసెంబర్ వరకు ఒక్క కేసు పరిష్కరించబడలే. అది ధరణికి సంబంధించినటువంటిది. భూభారతి ఏ విధంగా అమలవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు. వాళ్ళు ఎప్పుడు అధికారానికి వచ్చారు? 9/12/2023లో అధికారానికి వచ్చారు. చట్టం ఎప్పుడు చేశారు? 1/4/1/2025 అంటే వచ్చిన తర్వాత ఒక 13-14 నెలలకు చట్టం చేశారు. చట్టం చేసినాక 4 నెలలకు అంటే 14 ఏప్రిల్ 2025 రూల్స్ తెచ్చారు. ఇందులో ఏముంది? ఈ రూల్స్లో రెవెన్యూ కోర్టును పునరుద్ధరిస్తాం, తహసీల్దార్ కోర్టును, ఆర్డీఓ, కలెక్టర్ కోర్టులను అని ఉంది. కానీ ఇంతవరకు పునరుద్ధరించారు. రెండవ విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఆఫీసర్ను, విఆర్ఓను పెడతాం. పెట్టి మేము సాగు భూములు, సాగేతర భూములు విడివిడిగా రిజిస్టర్లు రాయిస్తామన్నారు. రాయించలే, ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. దాదాపు మనకున్నటువంటి రెవెన్యూ గ్రామాలలో ఎన్టీ రామారావు కాలంలోనే పటేల్ పటవారీ వ్యవస్థ రద్దుతో పాటు ఆ తర్వాత వచ్చిన ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. సాదా బైనామాలు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చాడు. ఎవరైనా తెల్ల కాగితం మీద కనుక కొనుగోలు చేస్తే ఆ కొన్ననాటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది 5 ఎకరాల లోపు అని మాత్రమే, వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి సాదా బైనామాలకి ఏం చెప్పారు? ఇది భూభారతిలో ధరణిలో చెప్పిందే చెప్పారు. ఈ ధరణిలో ఏం చెప్పారు? 10/10/2020 10/10/2020 నుంచి 10/11/2020 వరకు అంటే నెల రోజులు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళవి మాత్రమే సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేస్తాం. ఈ ధరణిలో ఉన్నదే భూభారతిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఎప్పుడు? 9 డిసెంబర్ 2023. వీళ్ళు సాదా బైనామాలు పట్టాలు చేసేది ఎప్పుడు? 10/11/2020 లోపు ఎవడైతే పెట్టిందో అంటే ధరణిలో ఉన్నదే ఇందులో పెట్టావు, అదనంగా నువ్వు పెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు సాదా బైనామాలు అనేది తెలంగాణలో ఉంది. దీంతో పాటు ఏమిటంటే అసలు ఇక్కడ తప్పులు జరిగితే నేను ఇంతకుముందు చెప్పాను 1000 రూపాయలు ఫీజు కట్టాలి అని. అది వదిలిపెట్టండి, వారసత్వపు భూములు రిజిస్ట్రేషన్కు మేము ఫీజు తీసేసామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పాడు గొప్పగా. కానీ రూల్స్లో షెడ్యూల్డ్ బిలో ఒక మాట చెప్పాడు, వారసత్వపు భూమి కూడా మీరు మార్చుకోదలుచుకుంటే ఎకరానికి 2,500 రూపాయలు ఫీజు కట్టాలి. ఎకరానికి గుంటకు 64 రూపాయల చొప్పున. అంటే అది ముగ్గురు అన్నదమ్ములు ఓ 5 ఎకరాల భూమి పంచుకుంటున్నారు. 5 × 25 75,000 కట్టాల్సిందే. 5 × 2,500 12,500 కట్టాలి. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంతే. 10 ఎకరాలు అనుకోండి 25,000 కట్టాలి.
అసలు ఈ ఫీజు ఎందుకు కట్టాలి? నైజాం కాలంలో లేదు, ఆ తర్వాత లేదు, ధరణి వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశారు. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే ఏ సమస్యను ఎవరు పరిష్కరించాలి? తహసీల్దార్ ఏం పరిష్కరించాలి, కలెక్టర్ ఏం పరిష్కరించాలి? ఇది ఇంకా చాలా విచిత్రం. ఆ షెడ్యూల్ బిలోనే భూభారతిలో చెప్పింది ఏమిటంటే 5 లక్షలకు లోపు విలువ ఉన్నాయన్నీ తహసీల్దారు, 5 లక్షలకు పైన ఉన్నాయన్నీ కలెక్టర్. అసలు మన తెలంగాణలో 10 గుంటల భూమికి 5 లక్షలకు మించి రేట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ రేట్లే నేను చెప్పేది, మార్కెట్ రేట్లు కాదు, ఓపెన్ మార్కెట్ రేట్లు కాదు, రిజిస్ట్రేషన్లోనే అలా ఉన్నాయి రేట్లు. కాబట్టి ఇప్పుడు 5 లక్షలకు పైన ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళగలరా కలెక్టర్ దగ్గరికి? ఒక జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక పేదోడు కలెక్టర్ ఆఫీస్కి పోతే అక్కడ ఉన్నటువంటి అటెండర్ కలెక్టర్ దగ్గరికి పోనిస్తాడా? ఒకవేళ కింద మీద పడి పోయిండు అనుకోండి, కలెక్టర్కి అప్లికేషన్ ఇస్తే అక్కడ బాధేస్తాడు. కానీ భూభారతిలో ఏం చెప్పారు? 30 రోజుల్లో పరిష్కారం చేయాలని. ఇప్పుడు అప్లికేషన్లు పెట్టి 30 కాదు 3 నెలలు అయింది, ఇంతవరకు దిక్కులేదు. అంతేకాక అసలు ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఈ చెకప్ చేస్తాం, ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పని రెవెన్యూ మినిస్టర్ చెప్పాడు. రూల్స్లో 20 సెక్షన్స్ ఉన్నాయి, చట్టంలో 23 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 23 సెక్షన్లలో ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏమిటంటే రెవెన్యూ కోర్టులు అందులో రద్దు చేశారు, ఇందులో పెట్టారు. ఫీజులు మాత్రం అందులో ఉన్నాయే ఇందులో ఉన్నాయి, సాదా బైనామాలు అందులో ఉన్నాయే ఇందులో ఉన్నాయి. తర్వాత అప్పీలు, ఫస్ట్ అప్పీలు, తహసీల్దార్ ఒక తీర్పు ఇచ్చాడనుకోండి, నీకు నచ్చకపోయిందంటే మీరు ఆర్టీఓ దగ్గరికి 30 రోజుల్లో వెళ్ళాలి. ఆర్టీఓ ఇచ్చింది నచ్చలేదు అనుకోండి, మరో 30 రోజుల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ ఇచ్చిన తీర్పు కూడా నచ్చలేదు అనుకోండి, ఓ ట్రిబ్యునల్ వేస్తారు. ఆ ట్రిబ్యునల్ వేయలే ఇంతవరకు, అది జిల్లాలో వేస్తాడా రాష్ట్రంలో వేస్తాడా తెలియదు. ట్రిబ్యునల్కి పోవాలి, ట్రిబ్యునల్లో నచ్చకపోతే సివిల్ కోర్టుకు పోవాలి. ఇది ఈ అప్పీల్స్ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే ఇంతవరకు. భూ చట్టాలను గత ప్రభుత్వాలు ఎందుకని అమలు చేయట్లేదు? ఇక్కడ ఒక విషయం దృష్టిలో ఉంచుకోవాలి. భూములు అనేది గతంలో జమీందారుల దగ్గరే ఉన్నాయి. నైజాం కాలంలో మన తెలంగాణలో అంటే ఇప్పుడు కొంత కర్ణాటక మహారాష్ట్ర కూడా కలిసి ఉండే అన్నీ కలిపి 3 కోట్ల ఎకరాలు రైతులకు పట్టాలు ఇచ్చారు, 1.5 ఎకరాలు జమీందారులకు హ్యాండ్ ఓవర్ చేశారు, 55 లక్షల ఎకరాలు సర్ఫకాస్త్ అని చెప్పి నైజామే తన దగ్గర పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఏమిటంటే ఈ భూములన్నీ కూడా ఏంటంటే జమీందారు దగ్గర ఉన్న భూములు కానీ గ్రామాలలో ఉన్న భూములు కానీ భూస్వాముల దగ్గరనే ఉన్నాయి. కాబట్టి భూములు అంటే భూస్వాములు. కానీ 1947 నుంచి 1923 వరకు 2023 వరకు 1947 అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1956 వరకు 25 లక్షల ఎకరాల భూమిని అసైడ్ చేశారు, పట్టాలు చేశారు. 25 లక్షల ఎకరాలు. అందులో అవసరాల నిమిత్తం 2.5 లక్షలు అమ్ముకున్నారు, 82,000 మంది కొన్నారు. అసలు అసైన్ చట్టంలో ఏముంది? భూమి అసైన్ చేసిన తర్వాత 20 సంవత్సరాలకు అమ్ముకోవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి చేంజ్ చేశాడు, ఆ 20 సంవత్సరాలకు అమ్ముకునే చట్టాన్ని తొలగించేసి 9/77 అని చెప్పని, ఒకవేళ భూమి అమ్ముకుంటే గవర్నమెంట్ లాగేసుకుంటుంది అని చెప్పని తేల్చేశాడు. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు, పిఓటి చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం తెచ్చాడు. అట్లా ఏ చట్టాలు వచ్చినా ఈ భూములన్నీ కూడా భూస్వాముల దగ్గర కేంద్రీకరించబడుతున్నాయి. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత చూడండి మీరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి, ప్రతి జిల్లా పరిషత్తు కాస్త రాజకీయ పలుకుబడినోడు
ఫామ్ హౌస్ కల్చర్ పేరుతో 150 ఎకరాల భూమిని ఆక్రమించారు బినామీ పేర్లతో. కొన్ని బయటపడ్డాయి. జనగాం ఎమ్మెల్యే తన బిడ్డ పేరు మీద తీసుకుంటే ఆ బిడ్డ వ్యతిరేకించింది బహిరంగంగా. ఏ ఎమ్మెల్యే చూడండి ఫామ్ హౌస్ కల్చర్. ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. రియల్ ఎస్టేట్ పడిపోతున్నది అంటే ప్రభుత్వాలు గాబరపడుతున్నాయి. ఎందుకు గాబరపడాలి? రియల్ ఎస్టేట్ లేకుండా ఉండాలి. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ని కాపాడుతూ ఉంది. కాబట్టి భూముల ఏకీకరణ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చట్టాలలో ప్రతి చట్టంలో బొక్కలు ఉంటాయి, లూప్ హోల్స్ తప్పించకపోవడానికి. ఇప్పుడు భూ సంస్కరణల చట్టం ఉంది. మన రాష్ట్రంలో 51 ఎకరానికి మించి ఉండకూడదు. 10 స్టాండర్డ్ ఎకరాల నుంచి 51 ఎకరం వరకు సీలింగ్. తప్పించకపోవడానికి 3 బొక్కలు ఉన్నాయి. ఒకటి, ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే సీలింగ్ ఉండదు. ట్రస్ట్ అంటే భార్య, భర్త, కొడుకు, కోడలు ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఓ బడో గూడో నిర్వహణ చేస్తే సీలింగ్ ఉండదు. రబ్బర్ తోటలు కానీ కాఫీ తోటలు కానీ పెడితే సీలింగ్ ఉండదు. అక్కడో మొక్క ఎకరానికి ఒక మొక్క వేసామనుకోండి, పోయినాయి మళ్ళీ వేసుకుంటానని చెప్పి సీలింగ్ ఉండదు. గవర్నమెంటు క్యాబినెట్ కనుక ఆమోదిస్తే సీలింగ్ ఉండదు. ఇప్పుడు క్యాబినెట్ భూములు ఇస్తూ ఉంటుంది పరిశ్రమలకు, వాటికి వీటికి. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ కేటాయిస్తుంది, వాళ్ళకు సీలింగ్ ఉండదు. ఇప్పుడు ట్రస్ట్ విషయం చూస్తే సిగ్గుపడాల్సింది ఏమిటంటే, మన గత రెవెన్యూ మినిస్టర్ అశోక్ గజపతిరాజు మానస ట్రస్ట్ అని పెట్టాడు విజయనగరంలో. మానస ట్రస్ట్ 6000 ఎకరాల భూమి ఇప్పటికి ఉన్నది. 2025లో ఇప్పటికీ 6000 ఎకరాల భూమి ఉన్నది మానస ట్రస్ట్ కింద. మరి ఇంక సీలింగ్ ఏమిటి? అలాగే ఇప్పుడు భూభారతిలో కానీ ధరణిలో కానీ ఆ చట్టాలకు సబ్సెక్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద ప్రధాన చట్టానికి కింద సబ్సెక్షన్లు ఉంటాయి 7, 8. ఆ సబ్సెక్షన్ల ప్రకారం అనుకూలంగా రూల్స్ రావాలి. రూల్స్ వచ్చినాయి. రూల్స్కు అనుకూలంగా జీవోలు రావాలి. ఇప్పుడు అసైన్డ్ భూముల గురించే మీకు పట్టాలు చేస్తామని చెప్పని మొదట రాశాడు. కానీ దానికి సబ్సెక్షన్లో ఏమి రాశాడు? 10/10/2020 నుండి 10/11/2020 లోపు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే అని. అంటే ఇంకేమి లాభం? అసలు అందరికీ సాదా బైనామాల పట్టాలు అయినట్ట కావు కదా. సాదా బైనామాలకు 12 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే నువ్వు 4 లక్షల మందికి చేస్తావు. అందుకోసం ప్రతి చట్టానికి లూప్ హోల్స్ ఎందుకు పెడతారంటే, ఈ సమాజం పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్య విధానాన్ని కాపాడే ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఏ ప్రభుత్వం అని, కమ్యూనిస్టులు వస్తే తప్ప. ఇప్పుడు కేరళ, బెంగాల్, త్రిపుర ఉంది. అక్కడ ఏం పప్పులు ఉడకల. మొత్తం సీలింగ్ ప్రకారం 10 ఎకరాల్లో 10 స్టాండర్డ్ ఎకరాల నుంచి మిగతా భూములన్నీ పంచేశారు. కేరళలో మొట్టమొదటి పంచారు 1957లోనే. కాబట్టి ఏమైనా భూ సంస్కరణలు జరిగినాయంటే మొత్తం భారతదేశంలో 40 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తే 20 లక్షల ఎకరాలు వాళ్ళే పంచారు, కేరళ, బెంగాల్, త్రిపుర. అందుకే కమ్యూనిస్టు అధికారానికి వస్తే భూములు పంచుతారని చెప్పనే భయంతో సాధారణంగా 5-10 ఎకరాలు ఉన్నోడు కూడా కమ్యూనిస్టులకు ఓట్లు వేయడానికి ముందుకు రాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఈ భూ చట్టాలు, భూభారతి తీసుకురావడం వల్ల రైతుల పరిస్థితి ఎలా ఉందండి ప్రస్తుతం? ఇప్పుడు రైతుల సమస్యలు పరిష్కారం ఏమిటి అని చెప్పని ఆశతో తిరుగుతూ ఉన్నారు. ప్రజాపాలన అని పెడుతున్నారు. ప్రతి మంగళవారం నాడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించమని చెప్పని ప్రత్యేకించి దానికి చెన్నారెడ్డి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని బాధ్యునిగా పెట్టారు. ఆయన వెంటనే చీఫ్ సెక్రటరీకి రాస్తున్నాడు తనకు వచ్చిన దరఖాస్తు మీద వెంటనే పరిష్కరించమని. అవి అక్కడే ఉంటున్నాయి.
ఒకడొకడు 100 ఎకరాలు 200 ఎకరాల భూములను గవర్నమెంట్ భూములను ఆక్రమించేశారు. అసలు ఇది నిజంగా న్యాయంగా జరగాలంటే ఏం చేయాలి? సర్వే చేయాలి. మొత్తం భూములు సర్వే చేయాలి. సర్వే చేస్తే ఎవరి చేతిలో ఏ ఏ భూమి ఉంది అనేది తేలుతుంది. ఇప్పుడు భూభారతిలో మేము సర్వే చేస్తామంటున్నారు డ్రోన్స్ ద్వారా. డ్రోన్స్ ఇంతకుముందు నిజామాబాద్లో చేశారు భూభారతి సర్వే అని. చేస్తే పైనుంచి సెటిలైట్ నుంచి ఫోటో తీస్తే 10 ఎకరాలు ఉన్న భూమి 100 ఎకరాలుగా వచ్చింది, 100 ఎకరాలు ఉన్న భూమి 10 ఎకరాలుగా వచ్చింది. ఇది పనికిరాదని చెప్పని అప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలోనే దాన్ని తీసేశారు. ఇప్పుడు సర్వే మేము డ్రోన్ల ద్వారా చేస్తాం, మీకు భూ ఆధార్ కార్డు ఇస్తామని చెప్పంటున్నాం. ప్రతి సర్వే నెంబర్కు భూధార్ కార్డు ఇస్తాం. మొదలు టెంపరీగా ఇస్తాం, తర్వాత ఫైనల్గా అయినాక ఇస్తామని చెప్పంటున్నారు. అసలు ఎందుకు మాన్యువల్ సర్వే చేయరు? మనకు అంతా ఉన్నది దాన్ని 1,62,00,000 ఎకరాలు సాగు భూమి. ఇప్పుడు రెవెన్యూకు ఫారెస్ట్కు మధ్యలో డిస్ప్యూట్ ఉంది. ఫారెస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళకు నక్షా లేదు, వాళ్ళకు సర్వే నెంబర్ లేవు, వాళ్ళ కంపార్ట్మెంట్ అంటారు. మనకు రెవెన్యూ వాళ్ళం మనం సర్వే నెంబర్లు అంటాం. మన రెవెన్యూకు నక్షాలు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ దాని మధ్యలో కూడా తేల్చడానికి సర్వే చేయాలి కదా. కాబట్టి సర్వే చేసి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళ పేరు రాయాలి. ప్రభుత్వ భూమి ఎవడైతే దురాక్రమణ చేశాడో సర్వేలో బయటకు వస్తుంది. ఈ దొంగ అసైన్డ్ భూములు కూడా బయటకు వచ్చేస్తాయి మొత్తం. కానీ ఇవి చేస్తే ఏమవుతుంది? ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు ముందు అధికారానికి వచ్చేటప్పుడు చెప్పారు మేము చేస్తామని. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ భూములు కాపాడుకోవడానికే వచ్చారు. రేపు ఇంకో పార్టీ అధికారానికి వస్తే మళ్ళీ అందులోకి పోతారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు భూములు కాపాడుకోవడానికి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఈ కాంగ్రెస్ నుంచి రేపు టీడీపీ వస్తే టీడీపీకి పోతారు, వైసీపీ వస్తే వైసీపీ పోతారు. తమ ఆస్తులు కాపాడుకోవడానికి గవర్నమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని కాపాడాలి. అందుకోసం చట్టాలకు బొక్కలు పెడుతుంది. ఎక్కడన్నా రైతులు ఉద్యమించి వెంటబడ్డారో అక్కడ కొద్దిగా న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా న్యాయం మామూలుగా జరగదు. అరెస్టులు, కేసులు, లాఠీ చార్జీలు చేసి తర్వాత చేస్తారు. ఇప్పుడు పోడు భూములు ఉన్నాయి, 14 లక్షల ఎకరాల భూమి మంచాలి, 4.5 లక్షల ఎకరాలు వచ్చారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు పోడు భూములలోకి రాకుండా మళ్ళీ కందకాలు తీయడం, పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు కలిసి వాళ్ళ మీద ట్రైబల్స్ మీద దాడులు చేస్తున్నారు. ఎందుకు చేయాలి? 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం సర్వే చేసి ఎవడైతే సాగులో ఉన్నాడో వాడికి పట్టా ఇచ్చేస్తే అయిపోద్ది కదా పంచాయతీ లేకుండా. కానీ ఆ భూములు కూడా నాన్ ట్రైబ్సే కాజేస్తున్నారు. అసలు ఆ భూములు ఎవరికి ఇవ్వాలి? 2006 చట్ట ప్రకారం ట్రైబల్స్, ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే అడవిలో చాలా కాలం నుంచి నివాసంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. ఆ ఫారెస్ట్ డ్వెల్లర్స్ పేరుతో నాన్ ట్రైబల్స్ ప్రవేశిస్తున్నారు. నాన్ ట్రైబల్స్ అంటే ఎవరు? అగ్రకులాలు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, రెడ్లు, రావులు, బ్రాహ్మణులు, ఇట్లాంటి వాళ్ళంతా దొంగ పేర్లతో ఎంటర్ అవుతున్నారు. అందుకోసం భూ సమస్య అనేది అత్యంత కీలకం. ఇళ్ల స్థలాలు లేక చస్తున్నారు. దాదాపు 12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేవు తెలంగాణలో. ఇళ్ల స్థలం అంటే 100 గజాలు. వాళ్ళు ఆక్రమించిన భూములు పంచవచ్చు కదా. ఎన్టీ రామారావు ఓ చట్టం చేశాడు, మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూములు ఉంటే ఎవరికి పట్టాలు ఇవ్వకూడదు అని. అదొక చట్టం. అలా చాలా చోట్ల చేశారు. అసలు నిజంగా మనుషులు ఎక్కడ నివసిస్తారు? మండల కేంద్రంలోనో పట్టణంలోనో ఉంటారు. అంతే తప్ప ఊరు బయట ఉండరు కదా. ఎందుకంటే ఊరు బయట ఉంటే వాళ్ళు పొద్దాక కూలికో నాలుగో పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోవాలంటే చాలా శ్రమ పడాలి. భూమి లేదంటే వేరు. ఇవాళ ఫామ్ హౌస్లు చూడండి మీరు, ఒకడొకడు 100 ఎకరాలు 200 ఎకరాలు కట్టి అందులో పెద్ద పెద్ద హాల్స్ కట్టి పెళ్ళిళ్ళు పేరంటాలే కాకుండా మద్యం అవి ఇవి తాగుడు అలాంటి క్లబ్బులు అన్నీ నడుపుతూ ఉన్నారు. అందుకోసం భూములు అనేది
అత్యంత కీలకమైనటువంటి ఇది నంబర్ 1 సమస్య. అది పరిష్కారం కావాలి అని చెప్పంటే ప్రభుత్వం దగ్గర నిజాయితీ చిత్తశుద్ధి ఉండాలి. ఓ అఖిలపక్ష కమిటీ వేయండి. అఖిలపక్ష కమిటీ వేసి జిల్లా అఖిలపక్ష కమిటీ వేసి అందులో వచ్చిన సమస్యలను పరిష్కరించండి. ప్రతి జిల్లాలో ఒక ట్రిబ్యునల్ వేయండి. ఒక ట్రిబ్యునల్ ఆఫీసర్, ట్రైబ్యునల్ అంటే 3 ఉంటారు. ఒక ట్రిబ్యునల్ ఆఫీసర్ వేయండి. వేసి భూములు సర్వే చేసి ఎవరికి తీయాలో చేసిన తర్వాత ఆ తర్వాత ట్రిబ్యునల్స్ ఎత్తిపారేయండి. రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు భూభారతి వచ్చి 3-4 నెలలు అయినా ఇంతవరకు స్లాట్ బుక్ లేదు, రిజిస్ట్రేషన్స్ లేవు, ఏమీ లేవు. అందువల్ల భూ సమస్య అనేది అత్యంత కీలకమైంది. ఏ చట్టం వచ్చినా దానికన్నా కొద్దిగా మెరుగు తప్ప మొత్తం ఏదో జరిగిపోతుంది, లాభాలు వస్తాయి, భూములన్నీ పేదల పక్షం అయితే దళితులు, గిరిజనులు, బీసీలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మాకు హక్కులు వస్తాయని చెప్పని ఆశపడి భ్రమలు కల్పించడానికి మాత్రం ఈ ప్రచారాలు ఉపయోగపడతాయి తప్ప యాక్చువల్గా మాత్రం వాస్తవంగా ఇప్పుడు మీరు ఈ భూభారతి చట్టమే అమలు కావడానికి ఇంకో 1-2 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ మొత్తం అమలు జరగదు, అమలు చేస్తున్నాం అనే పేరుతో కాలయాపన చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే భూ చట్టాలు అనేది అది పెట్టుబడిదారీ సమాజాన్ని కాపాడేటటువంటి కీలక అంశం. కాబట్టి అలాంటి అంశంలో ఈ భూస్వాముల దగ్గర భూములు తీసి పేదలకు పంచుతారని చెప్పని అనుకుంటే ఎంత భ్రమలు, పిచ్చి భ్రమలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎక్కడైతే ఉద్యమాలు ఉంటాయో అక్కడ మాత్రమే భూములు పరిష్కారం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ చట్టాలను ఈ అడ్వకేట్స్ కానీ వీళ్ళు కానీ లోతుగా ఆలోచించాలి. ప్రధాన చట్టం, సబ్సెక్షన్లు, రూల్స్, జీవోలు, వాటిల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అని చెప్పని చూడాలి. అది భూ సమస్యకు సంబంధించినటువంటి చట్టాలు, పరిస్థితి. ఈరోజు భూ సమస్య అనేది అత్యంత కీలకము. భూ సమస్యను పరిష్కారం చేయకుండా పాలక ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తాయి. గతంలో అనేకమైన చట్టాలు వచ్చాయి, కానీ ఆ చట్టాలన్నింటినీ పరిపాలిస్తున్న ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వాటిని చట్టాన్ని రూపొందిస్తాయి. అందులో కూడా అనేకమైన లూపోల్స్ ఉంటాయి. అయినా కూడా అందులో కొంత 10% మాత్రం న్యాయం జరగడానికి అనుకూలంగా ఉంటాయని, అందుకనే ఈ చట్టాలని అమలు చేయాలంటే మనమేమో దరఖాస్తులు పెట్టడమే కాదు, మనం హక్కుగా రావాల్సిన వాటన్నిటిని సాధించడం కోసం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే భూ సమస్య అనేది పరిష్కారం అవుతుందని, అదే రకంగా ప్రభుత్వాలు కూడా ఈ భూ చట్టాలలో ఉన్న లోపాలన్నిటినీ సవరించడం కోసం ప్రయత్నాలు చేయాలని మనకు ఉన్న అనేకమైన ప్రశ్నలను నివృత్తి చేసిన సారంపల్లి మల్లారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అంశం మీద మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.